దిస్ ఈజ్ రతన్ కుమార్స్ వైల్డ్ లైఫ్ ఛానల్. నేను రతన్ కుమార్ వైల్డ్ లైఫ్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాజీరంగా నేషనల్ పార్క్లో ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. ఈ చెకింగ్ ఒక 5 minutes అలా జరిగింది. ఆ తర్వాత మనం పార్క్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఉన్నమాట. ఇంకా లోనికి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మా కారు లోపలికి ఎంటర్ అవుతుండగా, అదే జిప్సీ వ్యాన్ ఎంటర్ అవుతుండగా మాకు అవుట్డోర్ ఇది కనపడుతుంది. అక్కడ మనకి చాలా దూరంగా కొన్ని అక్కడ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ దూరంగా ఎలిఫెంట్స్ కనపడుతున్నాయి. చాలా దూరంగా ఉన్నాయి. అవి రోమింగ్ చేస్తున్నాయి, అంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అది ఫీడింగ్లో ఉన్నట్టున్నాయి. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నాము. అక్కడ ఒక చిన్న టవర్ లాంటిది ఉంది. అంటే అది ఎక్కి కూడా చూడటానికి మనకి వీలుగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఒక రైనో ఒకటి ఉంది. అది ఇవన్నీ మార్నింగ్ టైం అనమాట. 7:30కి కొంచెం పడుకుని ఉంటున్నాయి. అంటే బాగా మేసి అవి పడుకుని ఉండటం వల్ల మనకు క్లారిటీగా కనపడలేదు. మీకు చాలా దూరంగా ఎలిఫెంట్స్ కనపడుతున్నాయి కదా, ఏనుగులు కనపడుతున్నాయి. ఆ తర్వాత ఇవన్నీ ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్, అంటే పచ్చిక బయళ్ళలాగా ఉన్నాయి. అలాగా మా జిప్సీ అది ఓపెన్ వ్యాన్ మోగుతుంది. అక్కడ దూరంగా ఒక రైనో అక్కడ పడుకుని ఉంది. అది మనకి బాడీ కనపడుతుంది, దాని హార్న్స్ హెడ్ సరిగ్గా కనపడలేదు. అవన్నీ కూడా ఈ ఓపెన్ గ్రాస్ ల్యాండ్సే. ఇవి ఎక్కువ టైం ఫీడింగ్లో ఉంటాయి రైనోస్. మామూలుగా తెల్లవారుజాము నుంచి ఫీడింగ్లో ఉండటం వల్ల కొంచెం అది మార్నింగ్ టైంలో కొంచెం స్లీపీగా ఉండి అలా ఉంది. ఇక్కడ ఏనుగులు మనకు చాలా క్లియర్ కనపడుతున్నాయి. ఆ తర్వాత మనకి ఇంకొక రైనో కూడా ఇక్కడ ఉంది. అది గడ్డి లోపల బాగా పెరిగిన గడ్డి అనమాట. ఇది ఎలిఫెంట్ గ్రాస్ ఏదో అంటారు. అక్కడ ఆ గడ్డి మధ్యలో ఉంది అది. అంచేత అది మనకి క్లారిటీగా లేదు. తక్కువగానే ఉన్నాయి. ఈ గడ్డ ఎక్కువ ప్రాంతాల్లో మనకి ఈ రైనోస్ ఎక్కువగా కనపడుతుంటాయి. అదే మనకి టైగర్ అయితే మనకి పెద్ద పెద్ద చెట్లు ఉండాలి, ఎక్కువ చెట్ల నీళ్ళలో ఉంటుంది టైగర్స్. చెట్లు ఉన్న ప్రాంతంలోనే టైగర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఒక చిన్న మాంటెల్ లిజర్డ్ ఉంటుంది ఇక్కడ, వాటర్ లిజర్డ్. అది కూడా చాలా లోపలిగా ఉంది. అది జూమ్ చేసి చూస్తున్నాము. జూమ్ చేసి చూస్తే కొంత కనపడుతుంది అది. మాంటెల్ లిజర్డ్ మీకు కనపడే ఉంటుంది. అక్కడ అది నీటి వాటర్ మాంటెల్ లిజర్డ్ లాగా ఉంది. అది నీళ్ళ దగ్గరలోనే ఉంది. అది మీరు జూమ్ చేసి చూస్తే కనపడుతుంది బాగా. ఇంకా మనకి ముందుకు వెళ్తే ఇంకా గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి.
అదే మాంటెల్ ఇది చూడండి. అంటే ఉడుము అంటాం మనం తెలుగులో. ఆ ఉడుముని మనం క్లియర్‌గా చూడవచ్చు. అది అక్కడ కదలకుండా ఉంది. అంటే బాస్కింగ్ అనమాట. అంటే అది ఎండలో చలి కాచుకుంటుంది. ఆ! అది. తర్వాత ఇంక ముందుకెళ్తున్నాము. గ్రాస్ ల్యాండ్స్ ఇయన్నీ కూడా. ఇక్కడ మనకి కొన్ని జింకలు కనపడుతున్నాయి. ఇవి మేస్తున్నాయి. దాదాపు మాకు చాలా క్లోజ్‌గా ఉన్నాయి. ఒక 10 ఆర్ 10 ఫీట్ ఉన్నాయి డిస్టెన్స్‌లో. ఒక 10 ఫీట్ డిస్టెన్స్‌లో ఉన్నట్టు కనపడుతున్నాయి. అయి ఫీడింగ్‌లో ఉన్నాయి. దూరంగా ఇంకొక జింక కూడా కనపడుతుంది. మనం ఈ జింకలు ఉన్న ప్రాంతాలని బాగా క్లియర్‌గా చూడవచ్చు. అంటే ఇక్కడ చెట్లు ఎక్కువ లేకపోవడం వల్ల టైగర్స్ ఉండవు ఇక్కడ. చెట్లు బాగా ఎక్కువగా ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలోనే టైగర్స్ ఉంటాయన్నమాట. అవి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు టైగర్స్ అటాక్ అవుతాయి. మేము ఇంకా ముందుకెళ్ళి ఏదన్నా ఇంకా వైల్డ్ యానిమల్స్ ఏం కనపడతాయని చాలా యాంగ్షియస్‌గా వెయిట్ చేస్తున్నాం. చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఇక్కడ మీకు అడవి పందులు కనపడుతున్నాయి. ఇక్కడ నీటి మడుగులాగా ఉంది. ఇక్కడ చాలా వరకు వాటర్ బాడీస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అడవి పందులు ఇక్కడ ఆ నీళ్ళ మధ్యలో అదే వాటర్ బాడీస్ మధ్యలో అవి ఫీడ్ చేస్తున్నాయి. ఫీడింగ్‌లో ఉన్నాయి. అక్కడ అవి తింటున్నాయి. తర్వాత మళ్ళీ జింకలు కనపడుతున్నాయి ఇక్కడ మనకి. ఈ జింకలు కూడా చాలా క్లోజప్‌లో కనపడుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఎండొచ్చిన ఇదిలో మనకి బాగా క్లియర్‌గా ఉంది. జింకలు అటుగా మూవ్ అవుతున్నాయి. ఈ సౌండ్స్‌కి కార్ సౌండ్స్‌కి అటు వెళ్ళిపోయినాయి. జీప్ సౌండ్‌కి అటు వెళ్ళిపోయినాయి జింకలు. తర్వాత మనకి ముందు భాగంలో ఇంకా గ్రాస్ ల్యాండ్స్, ఇవన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఏరియాస్. అంటే మనకి ఏమంటారంటే మార్ష్ ల్యాండ్స్, చిత్తడి నేలలు. అంటే నీటితో నిండిన గడ్డి ప్రాంతాలు అనమాట ఇవన్నీ కూడా. మనం ఇక్కడ దిగి చూడటానికి లేదు. అంచేత మనం జీప్లోంచి చూస్తున్నాం. ఇక్కడ మేమంతా టైగర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చాలా జీప్స్ ఆగిపోయి ఉన్నాయి. అదంతా స్టాప్ చేశారు ఆ జిప్సీ టాప్లెస్ వ్యాన్స్ అన్నీ స్టాప్ అయి ఉన్నాయి. వీటిని ఈ టైగర్ కోసం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ దట్టమైన అడవి ఇది. ఇక్కడ బాగా చెట్లు బాగున్నాయి. ఇక్కడ టైగరు జింకలన్నీ అరుస్తున్నాయంట. అంచేత టైగర్ డెఫినెట్గా ఉండి ఉంటుందన్న అభిప్రాయంలో మేము ఉన్నాము. తప్పనిసరిగా టైగర్ ఉంది. అంటే ఆ టైగరు కొంచెం నిదానంగా బయటకు వస్తుందని చూస్తున్నాము. మీరు ఇప్పుడు టైగర్ని చూడవచ్చు. ఇక్కడ చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ చెట్లు ఉన్న ప్రాంతంలోనే టైగర్ ఉంటుంది. అది మీకు టైగర్ కనపడుతుంది కదా. ఆ టైగరు చిన్నగా రోడ్డు దాటి వస్తుంది. అది చూసారు. ఆ టైగర్ చాలా క్లోజప్కి వస్తుంది. మాకు ఒక 15 ఫీట్లో ఉంది. అది జీప్ ముందే ఉంది, జిప్సీ వ్యాన్ ముందే ఉంది. అటు వెళ్ళిపోయింది. అది వెళ్ళి వెనక్కి చూస్తుంది. అంటే దానికి కబ్స్ ఉండి ఉంటాయి అనుకుంటున్నాము. అయితే ఒకే ఒక అది వెయిట్ చేస్తుంది కబ్స్ ఉన్నాయని. ఒక 2-3 నిమిషాలు అక్కడే ఉన్నాము. అయితే ఒకే ఒక పిల్ల బయటకు వచ్చింది. చిన్నగా ఫీమేల్ టైగర్ని అప్రోచ్ అయింది. దాన్ని చేరుకుందనమాట. అంటే మిగిలిన ఈ టైగర్ కబ్స్ ఏంటంటే పిల్లలను ఈ హైనాస్, ఇతర ప్రిడేటర్స్ అంటే మాంసాహార జంతువులు తినేస్తాయి వాటిని చిన్నప్పుడు. మదర్ టైగర్ లేనప్పుడు అదనమాట. ఇక్కడ మేము టవర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ టవర్ దగ్గర నేను, మా పాప, మా అల్లుడు, మా మనవాళ్ళతో ఫోటో తీసుకున్నాం టవర్ దగ్గర. నేను ఇప్పుడు జిప్సీ వ్యాన్లో ఉన్నాను. నేను వైల్డ్ లైఫ్ జర్నలిస్ట్ అనమాట. నేను చాలా 1977 నుంచి ఆర్టికల్స్ రాస్తున్నాను. నేను చాలా బుక్స్ కూడా రాశాను వైల్డ్ లైఫ్ మీద. ఎండేంజర్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా అని, అంతరించిపోతున్న వన్యప్రాణులని పుస్తకం కూడా రాశాను. తర్వాత సేవింగ్ క్రెయిన్స్ అని కొంగల మీద కూడా రాశాను.
అదే కొంగల్ని పరిరక్షించుకోవటం ఎలాగా. నేను ఎన్విరాన్మెంట్ మీద కూడా కొన్ని బుక్స్ రాశాను. మనకి మెయిన్‌గా అంతరించిపోతున్న వన్యప్రాణులు, పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం, మన దేశంలో ఉన్న అభయారణ్యాలు, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి ఎక్కువ రాశాను. అవి మన స్టేట్‌లో చాలా జిల్లాలకి నేను బుక్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది బుక్స్ తీసుకున్నారు. కొన్ని బుక్స్ ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేశాము. ఆ రకంగా నాకు వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేసి నాకు చాలా ప్రాంతాలు చూడటానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా నల్లమల ఫారెస్ట్ ఆ ఏరియాకు చూసాము. తర్వాత కన్హా నేషనల్ పార్క్ కూడా చూసాము. ఇక్కడ మనకి ఇక్కడ కాజిరంగ నేషనల్ పార్క్లో ఎక్కువగా నీటి మడుగులు ఉంటాయి. అంటే వాటర్ బాడీస్ ఎక్కువగా ఉన్నాయి. చాలా వాటర్ బాడీస్ ఉన్నాయి ఇక్కడ. చిన్న నేరో బ్రిడ్జ్ నుంచి వెళ్తుందనమాట ఇక్కడ. అంటే ఇక్కడ బ్రహ్మపుత్ర నదికి వరదలు వస్తాయి. ఈ వరదలు వచ్చినప్పుడు నీళ్లు ప్రవాహం ఎక్కువ ఉంటుంది కదా, అంచేత చిన్న చిన్న వంతెనలాగా కట్టారు ఇక్కడ. అడుగు నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ జిప్సీ ఈ వ్యాన్స్ కూడా 2-3 ఒకేసారి వస్తే వెళ్ళటం చాలా కష్టంగా ఉంది. నేరోగా ఉందన్నమాట. చాలా నేరో రోడ్లోంచి వెళ్తున్నాము. ఇదొక వాటర్ బాడీ. ఇక్కడ కొన్ని వాటర్ బర్డ్స్ ఉన్నాయి. అయితే మనకి చాలా దూరంలో ఉండటం వల్ల వాటిని క్లోజప్ ఫోటో తీయలేకపోయాము. అవతల మీకు చాలా దూరంగా చెట్లు కనిపిస్తున్నాయి. ఇవి మనకి ప్లెంటీ ఆఫ్ వాటర్ బాడీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే నీటి మడుగులు, అంటే పెద్ద పెద్ద చెరువుల్లాగా, మన ప్రాంతంలో పెద్ద పెద్ద చెరువుల్లాగా అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత బ్రహ్మపుత్ర నదికి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ చాలా వరకు చాలా సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి పదుల సంఖ్యలో రైనోస్ చనిపోతున్నాయి. అలాగే కొన్ని వైల్డ్ యానిమల్స్ కూడా చనిపోతున్నాయి వరదలకి. ఈ వరదల్ని పూర్తిగా నివారించి వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి గవర్నమెంట్ అలాంటి స్టెప్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇప్పటికే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. ఇంకా చాలా పకడ్బందీగా స్టెప్స్ తీసుకుని ఈ వన్యప్రాణులను కాపాడుకుంటే బాగుంటుంది. ఇక్కడికి ఫారినర్స్ కూడా వస్తుంటారు. చాలా మరి జీప్స్ వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇంకొక వాటర్ బాడీ ఉంది ఇక్కడ గ్రాస్ ల్యాండ్ పక్కన ఉన్న వాటర్ బాడీ. ఈ వాటర్ బాడీలో కూడా కొన్ని బర్డ్స్ ఉన్నవి. అయితే చాలా డిస్టెంట్లో ఉండటం వల్ల మనం క్లోజప్ ఫొటోస్ తీయలేకపోతున్నాము. ఇక మేము మళ్ళీ ఫారెస్ట్ ఏరియా ఇంకొక పక్క నుంచి వస్తున్నాము. ఒక టవర్ దాటి ఇవతలకు వచ్చేసాము. ఇక్కడ మనకి కొన్ని కొంత ఫారెస్ట్ గ్రీనరీ కనపడుతుంది. చక్కని చెట్లు, ఈ సీనరీ చాలా బాగుంది. ఇంకా ముందుకి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ కాజిరంగ నేషనల్ పార్క్ 4 జిల్లాల్లో వ్యాపించి ఉంది. చాలా పెద్ద పార్క్ అనమాట. ఈ పార్క్ మొత్తం చూడాలంటే మనకి కొన్ని రోజులు పడుతుందన్నమాట. 4-5 రోజులు అలా పడుతుంది. అయితే మనం కొంత పార్టే మనకి 2 hours తిప్పుతారన్నమాట ఈ యొక్క వ్యాన్లో. దానికి ఇది కాజిరంగ పార్క్ ఎంట్రన్స్ దగ్గర బోర్డు అనమాట ఇది. మరి వాళ్ళు 2 hours తిప్పుతారంటే మనం చాలా తక్కువ డిస్టెన్స్ వెళ్తాం. మనం ఒక ఫారెస్ట్లో ఒక 20 kilometers వెళ్తామేమో అనిపిస్తుంది. 20 వెళ్ళి 20 రిటర్న్ వచ్చేస్తాం. మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉంటాయి కదా, మధ్యలో ఆగుతుంటాం కనుక 2 hours కవర్ చేసేస్తారు. మేము 7:40కి బయలుదేరాము. 10:40కి రిటర్న్ అయిపోతున్నాము. మధ్యలో ఆగటం వల్ల 11 అయింది మేము వచ్చేటప్పటికి. ఇంకా అది ఇంకో పెద్ద వాటర్ బాడీ ఉంది ఇక్కడ. మీరు ఈ వాటర్ బాడీని చూడవచ్చు. చాలా పెద్దది, చాలా దూరం వ్యాపించి ఉంది. ఇంకా ఈ కాజిరంగ నేషనల్ పార్క్లో రైనోస్, ఎలిఫెంట్స్ కాకుండా ఇంకా చాలా జంతువులు ఉన్నాయి. మనకి ఇంకా రకరకాల జంతువులు ఇంట్లో ఉన్నాయి. మరి నీటి గేదెలు కూడా ఉన్నాయి. 2006లో ఈ పార్క్ని పెద్ద పులుల సంరక్షణ కేంద్రంగా అంటే టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. అయితే ఈ పార్క్లో ఉన్న స్పెషలిటీ ఏంటంటే ఇక్కడ ఎక్కడా కనిపించని వాటర్ బఫెలోస్, అంటే నీటి గేదెలు మనం ఇక్కడ చూడవచ్చు. ఆ తర్వాత 2024లో 6 చనిపోయిన ఖడ్గమృగాల కళేబరాలు కనబడ్డాయంట. వందలాది జింకలు వరదల నీటికి మునిగిపోయాయి. ఆ తర్వాత ఈ పార్క్లో మొన్న 35 క్షేత్రాల్లో 15 జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ వల్ల ఇదిలో ఉన్నాయి. ఖడ్గమృగాలతో పాటు ఏనుగులు, నీటి గేదెలు, తర్వాత అడవి దున్నలు, చిత్తన్యాల జింకలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నమాట. మనం ఈ పార్క్లో
ఇంకా సాంబార్ అనే పెద్ద తుప్పులు, మచ్చల జింకలు అంటే వీటిని చీటలు అంటారు. మన దేశానికి చెందిన మొరిగే జింకలు, దీన్నే ఆమ్, మనకి అదే మొరిగే జింకలు అంటారు వీటిని జనరల్గా. ముంటి చాక్ అని ఇంగ్లీష్లో అంటారు. హాగ్ డీర్ ఉన్నాయి, అలాగే చిన్న జింకలు, అడవి పందులు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి